ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలి, రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలి, రాష్ట్రానికి విభజన హామీలు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు, అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు, అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 48,21,000 కోట్ల బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేవల నిరాశని కలిగించింది. ఆర్థిక శాఖ మంత్రి మాటలు ఘనంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు, రాయలసీమ పేరు, ఉత్తరాంధ్ర పేరు పదే పదే ప్రస్తావించారు. కానీ మన రాష్ట్రానికి నిధుల విషయం వచ్చేప్పుడు మాత్రం ఏమాత్రం కూడా నిధులు లేవు. అందుకే ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాటలు ఫుల్గా ఉన్నాయి, నిధులు మాత్రం నిల్లేన పేరుతోటి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా కానీ లేదు ఇతర రాయితీలు కానీ అవేవి కూడా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి గారి యొక్క ప్రస్తావనలో లేవు. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 17,000 కోట్ల రూపాయలు మేము ఏర్పాటు చేస్తాం, మేము ఇప్పిస్తాం అని చెప్పారు. ఈ రెండు మాటలు చెప్పగానే మరి ఎందుకు ఉబ్బుతబ్బిపోయి మన రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు బలం ఓకే భోగించేశారు, చప్పట్లు కొట్టేశారు. దీంట్లో ఏంటి చిత్రం? ఆవిడేం చెప్పారు? కేంద్రం అప్పు కాదు, కేంద్రం గ్రాంట్లు. రాజధాని నిర్మాణానికి అప్పు కాదు, కేంద్రం గ్రాంట్లు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పు కాదు, కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి. 48